మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమైనటువంటి ఆదివార దినమున అందరికీ ఈ ఛానల్ ద్వారా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానమై ఉన్నది. మరి అది మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ లేఖనం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 5వ లేఖనం. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. దేవుడే ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ రీతిగా ఉన్నాం, ప్రార్థన అయిన తర్వాత ఏ రీతిగా ఉన్నాం, ప్రార్థన చేసేటప్పుడు మనం వేషధారుల వలె ఉంటున్నామా, మళ్ళీ కపటమైన ప్రార్థనతో ఆయన సన్నిధానంలో నటిస్తున్నామా, మరి భయభక్తులు కలిగినటువంటి ఆ యొక్క ప్రార్థన మనలో కనబడుతుందా? మరి ప్రార్థనలో ఏకీభవిస్తున్నామనే మాటే కానీ మరి ఏకంగా లోకం వైపు కళ్ళెత్తి చూస్తూ ఉన్నాం. మరి తలలో ఉంచుకుంటున్నామనే కానీ తలలో దించుకొని కళ్ళు మూసుకొని ఆయన ప్రార్థనలో ఏకీభవించలేకపోతూ ఉన్నాం. కారణం నీలో ఉన్నటువంటి మరి కపటం, మీలో ఉన్నటువంటి మరి అవిధేయత. దేవుడు అంటున్నాడు, మీలో ఉన్నటువంటి అవిధేయత, భక్తి లేని భయం లేని ప్రవర్తన అని చెప్పకనే దేవుడే చెబుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ దినమున మీతో మనతో అందరితో కూడా మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె నాకు కనబడవద్దు అంటున్నాడు. మనలో ఉన్నటువంటి వేషధారులను తొలగించుకున్నట్టుకై ఈ ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామములందరికీ తెలియజేసుకుంటున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, మీ పాద పద్మములకు వందనములు స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయమున ఇదిగో మీరు ఇచ్చినటువంటి ఈ వాగ్దానము వీక్షించినటువంటి ప్రతి బిడ్డ యొక్క హృదయంలో నూరింతలుగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను మిక్కిలిగా తగ్గించుకొని వీక్షించున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.